యజ్ఞోపవీతాన్ని స్వామికి సమర్పణ చేస్తున్నారు. సమర్పించేటువంటి యజ్ఞోపవీతాన్ని అర్చక స్వాములు వేదికపై నుంచి జరిగిన అందరికీ కూడా చూపించడం జరుగుతుంది. జై శ్రీమన్నారాయణ. అందరూ కూడా చెప్పవచ్చు జై శ్రీమన్నారాయణ. ఈ సూర్య కళ్యాణంతో జై శ్రీమన్నారాయణ నమస్కారం. జై శ్రీమన్నారాయణ. సర్వదేవ నమస్కారం. కేశవం ప్రతిగచ్చతి. సర్వ నదీ జలాన్ని సముద్రం గచ్చతి. అంటే సకల నదుల నీరు అంతా కూడా సముద్రంలోకి ఎలాగైతే చేరునో ఎవరికి నమస్కారం చేసినా కూడా అది కేశవుడికే చెప్పును అని చెప్పేసి శాస్త్రం నిర్వచనం. మనం చెప్పడం కాదు, నేను చెప్పడం లేదు. సర్వదేవ నమస్కారం కేశవ ప్రతిగచ్చతి. అందుకనే భగవన్నామాన్ని ఆయనతో మొదలుపెట్టి ఈయన కార్యక్రమాన్ని మనం చేస్తున్నాం. ఇప్పటి వరకు కూడా కళ్యాణ మహోత్సవంలో భాగంగా కళ్యాణానికి పూర్వాంగభూతంగా జరిగేటువంటి కార్యక్రమాన్ని మనం జరుపుకున్నాం. అంటే గణపతి ఆరాధనాన్ని, తన పుత్రుడైనటువంటి గణపతి ఆరాధనాన్ని మనం జరుపుకున్నాం. ఈ గణపతి ఆరాధనాన్ని గణపతికి ఒక వరాన్ని అందించారు. ఏ వరాన్ని? ఎటువంటి కార్యములు జరిగినా కూడా ఆ కార్యములన్నింటినీ కూడా నిర్విఘ్నంగా పరిసమాప్తి చేయడానికి నీ అనుగ్రహం ఉంటే ప్రతి ఒక్క కార్యము కూడా నిర్విఘ్నంగా జరుగుతున్నది అని చెప్పేసి ఆజ్ఞ. ఆ ఆజ్ఞానుసారంగా గణపతికి మనం మొదట ఆరాధనాన్ని జరుపుకున్నాం. తదుపరి శుచిగా శుభ్రంగా కొత్త బట్టలను ధరించి పొట్టెక్కించి ఏమీ తినకుండా నిష్కల్మషంగా నిరాకారంగా నిర్గుణముగా భగవంతుడిని మనం ప్రేమించడానికి, ఆయన మీద మన ప్రేమ ఇంత ఉంది అని వ్యక్తపరచడానికి కొంతమంది లాలాజలాన్ని కూడా మింగకుండా ఉపవాసం చేస్తూ ఉంటారు శివరాత్రి నాడు. ఎందుకోసం? భక్తిని నిరూపించుకోవడానికే కదా. ఎవరిపైన? పరమశివుడి పైన భక్తిని నిరూపించుకోవడానికి. అలాంటి భక్తి మనము నిరంతరంగా స్వామి మీద వ్యక్తపరచడానికి మనస్సులో ఎటువంటి కల్మషము లేకుండా ఉండాలి అని చెప్పేసి శుద్ధి పుణ్యాహవాసనాన్ని మనం చేసుకున్నాం. మనస్సు చంచలమైనటువంటిది, కోతి వంటిది. తెలుసునా? మనం ఎంత శుద్ధిగా శుభ్రంగా పొగట్టించి ఏమీ తినకుండా నిరాకారంగా మన శరీరం ఉన్నప్పటికీ కూడా మనస్సు పరిపరి విధాలుగా పరిగెడుతూ ఉంటుంది. అవునా? ఒకసారి కళ్ళు మూసుకొని నమస్కారం చేసుకొని భగవంతుడిని స్మరణ చేస్తూ ఉండండి. భగవంతుడిని స్మరణ చేస్తున్న సమయంలో మీకు కోతి మాత్రం గుర్తుకు రావద్దు. మీకు ఏం గుర్తొస్తుంది? కోతి మాత్రమే గుర్తొస్తుంది. చూడండి ఆ మనసుకి. ఎప్పుడైతే మనం ఏ విధంగా తీసేసే, ఇది ఒక ఉదాహరణ చెప్పాను. అలాగే మనము ఏదన్నా ఒక ఆరాధనో, ఒక జపాన్నో, ఒక తపాన్నో, ఒక ఉత్సవాన్నో, ఒక భజననో, ఒక కీర్తననో ఏదన్నా మనం భగవంతుడికి సమర్పించేటప్పుడు మాట, కర్మేంద్రియములు, జ్ఞానేంద్రియములు ఇక్కడ తాత్కాలికంలో లోకంలో తిరుగుతున్నప్పటికీ కూడా మనకు తెలియకుండా మనసు ఏదో ఎక్కడికో వెళ్ళిపోతుంది, బుద్ధి ఎక్కడికో ఆలోచిస్తూ ఉంటుంది, ఏదేదో చేస్తూ ఉంటుంది. అలాంటి మనస్సు అదుపు తప్పి వెళ్ళకుండా మనస్సు ఇక్కడే ఉండాలి అని చెప్పేసి ఆ వాటిని నిగ్రహించేటువంటి శక్తి వరుణాంతర్యామి అయినటువంటి
పుండరీకుడికి ఆ తరువాత సుదర్శనుడికి ఉండడము తోటి మనము శుద్ధి పుణ్యాహవాసన జలాన్ని చేసుకొని ఆ పుణ్యాహవాసన జలాన్ని మన అందరి మీద కూడా ప్రోక్షణ చేయడం జరిగినది. ఆ తర్వాత స్వామి మీ యొక్క లింగోద్భవ సమయానికి పూర్వాంగభూతంగా స్వామి మీ యొక్క తిరుకల్యాణ మహోత్సవము జరిగినది. ఇది లోక కళ్యాణం కోసము జరిగినది కావున ఈ కళ్యాణానికి మేమందరము కూడా కంకణబద్ధులమై మేము ఉంటున్నాము, మీరు కూడా అలాగే ఉండాలి అని చెప్పేసి స్వామికి కంకణ ధారణాన్ని మనము చేసుకున్నాం. ఆ తదుపరి ద్వితీయ యజ్ఞోపవీత ధారణ. స్వామి ఇప్పటి వరకు బ్రహ్మచర్యంగానే ఉన్నాడు. స్వామి గొప్పోటి, స్వామి కోపిష్టి. అలాంటి స్వామికి స్వామి ఇకపై నీకు కోపము కలదు, నీవు ప్రశాంతంగా ఉండాలి, నీకు ఒక తోడు వస్తున్నది, ఆ తోడు వస్తున్నది అని చెప్పేసి నీవు గుర్తుంచుకొని ఉండడానికి ఒక అనంతాశ్రమాధికార యోగ్యత సిద్ధ్యర్థం. అంటే అదే ఒక దీక్షగా, దానిని ఒక దీక్షగా నిరంతరం నీవు స్వీకరించాలి అన్న విధంగా స్వామికి ద్వితీయ యజ్ఞోపవీత ధారణాన్ని మనం చేసుకున్నాం. ఆ ద్వితీయ యజ్ఞోపవీత ధారణాన్ని చేసుకున్న తర్వాత స్వామి వేదిక మీదకి అలంకరిస్తారు. అప్పటి వరకు అలంకరించారు. విగ్రహ రూపకంలో అర్చక స్వాముల్ని మనం అందరం కూడా ఇక్కడ అలంకరించుకున్నాం. కానీ ఈ కార్యక్రమములు అన్ని పూర్తయిన తర్వాత అల్లుడు గారు వేదిక మీదకి వేయించేస్తారు. అలా వేయించేసినటువంటి స్వామి ఏది ప్రీతి స్వామికి? స్వామికి ఏది ప్రీతి, ఏమంటే ఇష్టం తెలుసా? శివుడికి ఏమంటే ఇష్టం? విభూత, అభిషేకం. కరెక్టే. నమస్కార ప్రియో సూర్య, అభిషేక ప్రియో సూర్య, అలంకార ప్రియో విష్ణు, బ్రాహ్మణం భోజన ప్రియ. అలంకారం అంటే విష్ణువుకి ఇష్టం, సూర్యుడికి నమస్కారం అంటే ఇష్టం, శివుడికి అభిషేకం అంటే ఇష్టం, బ్రాహ్మణుడికి సరైనటువంటి భోజనం అంటే ఇష్టం. ఇప్పుడు ఈ భోజనం కాదులేండి, మంచూరియాలు, రోటీలు, నూడిల్స్ కాదు, సరైనటువంటి బ్రాహ్మణ భోజనాన్ని ఇష్టపడతారు. ఎందుకంటే వాడు బయట ఏం తినడు కదా, అందుకంటే. అలాగే శివుడికి ఇంకొకటి కూడా ఇష్టం. ఏమిటి? తనకు నాట్యం చేయడం అంటే ఇష్టం, తనకు నృత్యం చేయడం అంటే ఇష్టం, తనకు వాక్యం చేస్తున్నప్పుడు నృత్యం చేయడం అంటే ఇంకా ఇష్టం, తన భక్త జన బృందంతో కలిసి నటరాజుగా నర్తించడం అంటే ఇంకా ఇష్టం స్వామికి. అందుకనే స్వామి నటరాజు అవతారం ఎత్తి మరి అతనికే ఒక అవతారం ఎత్తే, దానికోసమే ఒక అవతారం ఎత్తి నృత్యం చేస్తూ ఉంటాడు ఎప్పుడు కూడా. అలాంటి స్వామి వేదిక పైన వేయించేసినప్పుడు మనలో కూడా ఆ స్వామిని ఆనందపరిచేటువంటి విధంగా, స్వామి అనుగ్రహాన్ని మనం కూడా పొందేటువంటి విధంగా ఒక నృత్యాన్ని మనం కూడా ఆడదామా? స్వామిని ఆడిస్తూ మనం కూడా ఆడదామా? ఉత్సాహం లేదు కూడా ఆడదామా? మేమందరం కూడా స్వామి నృత్యాన్ని చేస్తుంటాం. మీరందరూ కూడా దాన్ని శ్రద్ధగా వింటూ రెండు చేతులు పైకి ఎత్తి నమస్కారం చేస్తూ చప్పట్లు కొడుతూ స్వామినికి ఆనందపరిచేటువంటి విధంగా మనస్సులో స్వామిలో నృత్యం చేస్తూ ఉండండి.